వీక్షకులకు స్వాగతం అండి. కృషి భవ ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో రసాయనాలు పిచికారీ చేయటం. అయితే చిన్న చిన్న స్ప్రేయర్లు గతంలో అయితే స్ప్రే చేశారు. కానీ ప్రస్తుతం ఈరోజు కూలీల బెడద, సమయము ఇవన్నీ వెరసి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రైతులు మామూలుగా అయితే డ్రోన్ స్ప్రేయర్ని పిలిపించుకుంటున్నాం. అయితే ఇదే డ్రోన్ స్ప్రేయర్లు ఒక్కో చోట కూలిపోతున్నాయి. ఎందుకు కూలిపోతున్నాయి, అలా జరగడానికి కారణం ఏంటి అన్న దాని మీద మీకు విశ్లేషణ చేస్తూ నేను రాయచూరు ఎక్స్పోలో వెళితే వాళ్ళు ఆదిత్య డ్రోన్స్ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే వాళ్ళు నాణ్యత లేని డ్రోన్లు తీసుకోవడం వల్ల అవి కూలిపోతాయని చెప్పారు. రైతులు ఎలాంటి డ్రోన్లు తీసుకుంటే సరిపోతుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో వివరణ అండి. ముఖ్యంగా రైతులు అంటేనే కరెంటు లేకుండా ఈరోజు మనము వ్యవసాయం చేయలేము. అయితే ఆ డ్రోన్లు ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్నది ఎల్టీ లైను. ఈ ఎల్టీ లైన్ అయితే ఇది ఏం చేస్తుందంటే ఇది మోటార్లకు సరఫరా చేస్తుంది. ఇంకొకటి 11 kV, అది 33, అది కాక 33 kV. ఇలా స్టెప్ బై స్టెప్ టవర్ లైన్లు 420 ఇలా రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాలుగా ఉన్నప్పుడు ఆ కరెంటు ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎల్టీ లైన్ అనుకోండి, ఇందులో 230 వోల్టేజ్ ఉంటుంది. ఇందులో మ్యాగ్నెటిక్ వేవ్స్ వేరుగా ఉంటాయి. 11 kVలో వేరుగా ఉంటాయి, 33 kVలో వేరుగా ఉంటాయి. మరి ఆ మ్యాగ్నెటిక్స్ వేవ్స్ తీసుకోవడం వల్ల ఆ డ్రోన్ కూలిపోతుందంట. అందుకే వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ఇది 33,000 వోల్టేజ్ ఉంటుందండి. ఇది 33 kV లైన్ అంటారు. ఇది సబ్స్టేషన్లకు కరెంటు సప్లై చేసే లైను. ఈ లైను 33,000 ఉంటాయి. ఇందులో మ్యాగ్నెటిక్ వేవ్స్ వేరేగా ఉంటాయి. ఇంకా పెద్దవి అంటే మనకు అక్కడ కనబడతాయి. అవి ఇంకా వేలల్లో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి. అందులో వెళ్ళినా కూడా మా డ్రోన్ సమర్థవంతంగా పనిచేస్తుంది అని ఆదిత్య డ్రోన్ కంపెనీ వాళ్ళు చెబుతున్నారు. మరి వాళ్ళ దగ్గరే మీ విషయ సంగ్రహణ చేద్దామండి. వాళ్ళ ద్వారా మనం విందాము. ఇక ముఖ్యంగా రైతులు ఎవరైనా కొంతమంది అయితే రెంట్కి తెచ్చుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఉపాధి పొందటానికి యువకులు కొంతమంది సిటీలో నుంచి ఉద్యోగాలు లేక మళ్ళీ తిరుగు ప్రయాణం కడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి డ్రోన్లు కొనాలి, రైతులు ఎలాంటి డ్రోన్లు కొనాలి, ఈ వీడియోలో క్లుప్తంగా ఉంటుందండి. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. టోటల్గా వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. నమస్కారం అండి. నమస్తే అండి. సో మీ పేరు? నా పేరు కుందన్ అండి. మేము రెడ్ వింగ్ కంపెనీ నుంచి, మేము బెంగళూరు బేస్డ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇక్కడ మనం ఆదిత్య డ్రోన్స్ దగ్గర ఉన్నాం. ఈ ఈవెంట్ లో వాళ్ళు మా ఆథరైజ్డ్ డీలర్ అన్నమాట ఇక్కడ. ఓకే సార్. సో ఇక్కడ డ్రోన్ గురించి చెప్పే ముందర ఒకటి, ఈ కాలం ఏం చూస్తున్నామంటే వ్యవసాయం, అగ్రికల్చర్ లో ఇప్పుడు చాలా యువకులు కూడా మళ్ళీ రీఎంట్రీ చేస్తున్నారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే అగ్రికల్చర్ చాలా మంది సిటీస్ కి వేరే జాబ్స్ కి వెళ్ళిపోతున్నారు. మంచి టెక్నాలజీస్ లేకపోవడం వల్ల. కానీ డ్రోన్స్ వచ్చాక మళ్ళీ డ్రోన్స్ వచ్చాక మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. మేము ఏం చూస్తున్నామంటే డ్రోన్ ఒక ఆటోమేషన్ అన్నమాట. ఇప్పుడు మనకి లేబర్ లేకపోతే ఫీల్డ్స్ లో మందు కొట్టాలన్నా, స్ప్రేయింగ్ చేయాలన్నా కూడా చాలా లేబర్ ఇంటెన్సివ్, లేబర్ సమస్య ప్లస్ బాగా లేబర్ సమస్యలు వస్తున్నాయి. మన సౌత్ ఇండియా, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఇంకా ఎక్కువ లేబర్ సమస్యలు వస్తున్నాయి. సో దానికోసం మేము ఈ డ్రోన్స్ ఇచ్చాము. ఈ డ్రోన్స్ ఏంటంటే ఒక గంట సేపు అయ్యే స్ప్రేయింగ్ పని 5 నిమిషాల్లోనే అయిపోద్ది. గంట సేపు చేత్తో చేసే స్ప్రేయింగ్ గంట సేపు పడితే 5 నిమిషాల్లోనే డ్రోన్తో అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే రైతులు దీనికోసం ఒక 300 నుంచి 500 రూపాయల వరకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మంది మేము ఏం చూస్తామంటే మా దగ్గర డ్రోన్స్ తీసుకున్న వాళ్ళు యువకులు 20-25 ఇయర్స్ యూత్, వాళ్ళు కాలేజ్ చదివి జాబ్స్ లో ఎక్కువ జీతాలు కూడా లేవు. ఈ మధ్యన ఐటీ జాబ్స్ లో కూడా 20-30-40,000 కన్నా స్టార్టింగ్ సాలరీ లేవు. కానీ డ్రోన్
తీసుకున్న వాళ్ళు మేము ఏం చూస్తున్నామంటే వాళ్ళు ఒక సంవత్సరంలోనే ఒక 2-3 వేల ఏకర్లు కొట్టే వరకు ఛాన్స్ ఉంటుంది. అవును సార్. 2,000-3,000 ఏకర్స్ కొడితేనే వాళ్ళ ఆదాయం 8 నుంచి ఒక 15 లక్షల వరకు ఉంటుంది. సో ఉద్యోగంలో కూడా అంత సంపాదించడం ఈజీ కాదు. కానీ ఒక్క డ్రోన్ తోనే 10 లక్షల పైన సంపాదన వస్తుంది చాలా మంది యువకులు. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక డ్రోన్ కొన్నాక సక్సెస్ వచ్చాక ఇంకా 2-3 డ్రోన్లు పెట్టుకొని వాళ్ళ యొక్క చిన్న ఆంటర్ప్రినర్షిప్ లాగా స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకే ఇది వ్యవసాయానికి అనుకున్నాం కానీ చాలా మంది యువకులు బెనిఫిట్ అవుతున్నారు. చాలా మంది. సో ఎవరు చిన్న రైతులు డ్రోన్ తెచ్చుకోలేరు అంటే ఏదైనా రెంట్ బేస్డే తీసుకోవాలండి. సో చిన్న రైతులకి ఇది గిట్టుబాటు కొంచెం కష్టం. సో పెద్ద రైతులు కొనుక్కోవచ్చు, లేకపోతే చాలా మంది యువకులు కొనుక్కొని దీనికి సర్వీస్ లాగా ఇవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది ట్రాక్టర్లు కొనుక్కొని రెంట్కి ఇస్తారు, ఆ విధంగానే డ్రోన్ కొనుక్కొని రెంట్కి ఇవ్వచ్చు, సర్వీస్కి ఇవ్వచ్చు అనమాట. సో పెద్ద జాబ్స్ చేయడంకైనా ఎవరి జిల్లాలో వాళ్ళు ఉండాలి, ఇంట్లో ఉండాలంటే ఇది ఒక చాలా మంచి ఎకనామిక్ ఆపర్చునిటీ. చాలా మంది యువకులకి ఇది తోటలకు కూడా కొట్టవచ్చా సార్? తోటల్లో కూడా కొట్టచ్చు, అన్ని రకాల ఫార్మ్స్ కొట్టచ్చు, అన్ని రకాల క్రాప్స్ కి కొట్టచ్చు. షుగర్ కేన్, రైస్, వీట్, పల్సెస్, మీరు ఏ క్రాప్ అయినా చెప్పండి, అన్ని క్రాపులకి ఇది యూస్ఫుల్ అనమాట. సో యువకులకి ఎవరికైనా మంచి ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ పెట్టాలని ఉంటే అట్లీస్ట్ ఒక 10-15-20 లక్షలు ఆదాయం సంపాదించుకోవాలనుకుంటే ఈ డ్రోన్ చాలా మంచి ఎకనామిక్ ఆపర్చునిటీ. అంటే యువతకు ఇది ఒకటి ఒకవేళ ఉపాధి అవకాశం కల్పిస్తుంది అంట. డెఫినెట్ గా సార్, మీకు ఒక్క సంవత్సరంలోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. అంటే దీని కాస్ట్ గురించి ఆలోచన సో కాస్ట్ ప్యాకేజ్ బట్టి ఉంటుంది, ఎన్ని బ్యాటరీలు తీసుకుంటున్నారు, ఎన్ని చార్జీలు తీసుకుంటున్నారు. కానీ బేసిక్ ప్యాకేజ్ 6 లక్షల పైన ఉంటుంది. 6 లక్షల పైన ఉంటుంది. మీరు ఎక్కువ బ్యాటరీలు తీసుకొని ఎక్కువ చార్జీలు తీసుకుంటే ఎక్కువ రేటు పెరుగుతుంది. కానీ మీరు 6 లక్షలు ఎక్కువ అని అనుకోకండి, ఎందుకంటే మీరు ఒక సంవత్సరంలోనే ఒక 3,000 ఏకర్లు కొడితే అదే మీకు 12 లక్షలు వస్తుంది. అంటే ఒక్క సంవత్సరంలోనే మీకు డ్రోన్ ఫ్రీ అయిపోద్ది అనమాట. సో అప్పుడు సార్ ఇప్పుడు ఒక సంవత్సరం మీరు చెప్పిండ్రు, అప్పుడు తర్వాత ఏమన్నా బ్యాటరీ ఇష్యూ వస్తే అది ఎంత ఉంటుంది సార్? బ్యాటరీ సెట్లు కూడా సార్ మార్కెట్ లో రేట్లు మారుతూ ఉంటాయి. సో 40,000 ఉంటాయి, 50,000 ఉంటాయి. సో కానీ మీరు ఎంత బ్యాటరీ ఎక్కువ కాస్ట్లీ, డ్రోన్ ఎక్కువ కాస్ట్లీ అనుకోకండి. మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ డబ్బు మీకు వాపస్ వస్తుందో లేదో అది చూసుకోవాలి. ఈ డ్రోన్ లో చూసుకుంటే మీరు పెట్టిన డబ్బు మొత్తం మీకు చాలా తొందరగా వచ్చేస్తుంది. సో డ్రోన్ కాస్ట్లీ అని చూడకూడదు. పెట్టిన డబ్బు ఎంత తొందరగా వస్తుందని చూడాలి. మీకు ఒక సంవత్సరంలోనే వచ్చేస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ కదా. మీరు ట్రాక్టర్లు లేకపోతే కార్లు కొనుక్కొని ట్రాక్టర్లు రెంట్కి ఇచ్చిన అది ROI రావడానికి మీకు 4-5 ఏళ్ళు పడుతుంది. కానీ డ్రోన్ లో మాత్రం ఒక్క సంవత్సరంలోనే వచ్చేస్తుంది. దీన్ని ఎలా క్యారీ చేయొచ్చు సార్? మామూలుగా మోటార్ సైకిల్ మీదే క్యారీ చేయాలి. మీరు మోటార్ సైకిల్ లో పట్టుకెళ్ళొచ్చు, ఆటోలో పట్టుకెళ్ళొచ్చు, చిన్న కారులో పట్టుకెళ్ళొచ్చు. అది పైలట్ ఫ్లెక్సిబిలిటీ. వాళ్ళు ఎక్కువ ఏకర్లు చేయాలి, వాళ్ళు ఉండే పొలాలు కొంచెం లోపల ఉన్నాయంటే ఆటో కానీ కారు పనికి వస్తుంది. దీన్ని ఫోల్డబుల్ ఏమన్నా ఉండవా సార్? దీన్ని విప్పి మళ్ళీ తగిలించి అంటే డ్రోన్ ఆల్రెడీ ఫోల్డబుల్ అండి. మీరు చూసేదానికి సగం సైజ్ అయిపోద్ది ఫోల్డ్ చేస్తే. బాగా పోర్టబుల్ అన్నమాట. ఇది ఒక్క మనిషి కూడా తీసుకెళ్ళగలుస్తారు ఎక్కడికైనా. మామూలుగా అయితే మోటార్ సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద ఒక వెనకాల మౌంట్ లా చేసుకొని మీరు పట్టుకెళ్ళొచ్చు అనమాట. దీన్ని కాస్త చిన్న ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఆలోచన చేస్తారు సార్. వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో చిన్న డ్రోన్ ఎంత ధరలో ఉంటుంది సార్? చిన్న డ్రోన్లు, చైనీస్ డ్రోన్లు దొరుకుతాయి. కానీ మా సజెషన్ ఏంటంటే మీరు తక్కువ బడ్జెట్ డ్రోన్ తీసుకుంటే మీకు స్టార్టింగ్ లో తక్కువ అనిపించవచ్చు, కానీ అది ప్రాబ్లంలు వస్తుంటాయి, రిపేర్లు వస్తుంటాయి. సో మీరు రిపేర్లు ఖర్చులు ఇంత అయిపోతాయంటే మీరు ఒక మంచి డ్రోన్ కొనుక్కుంటే బెటర్ అనమాట. మీరు తక్కువ బడ్జెట్ డ్రోన్ 3 లక్షలు అనుకోండి, ఆ రిపేర్ కాస్ట్లే ఇంకో 3 లక్షలు అయిపోతాయి. అది సరిగ్గా పని చేయకపోతే మీకు ప్రతిరోజు ఒక 30-40 ఏకర్లు కొట్టచ్చు. మీరు ఒక 30-40 ఏకర్లు అంటే ఒక 10-15 వేలు ఆదాయం మీకు ఒక రోజుకి. అంటే ఇప్పుడు 30 ఎకరాలు కొడితే రైతు ఎంత చెల్లిస్తారు? 30 ఎకరాలు కొడితే 400 అనుకోండి, అదే 12,000 అనమాట. మీకు ఒక రోజు డ్రోన్ పని చేయకపోతే మీ లాస్ 12,000 రూపాయలు. మీరు అదే తక్కువ ధర డ్రోన్ తీసుకొని చైనీస్ డ్రోన్ తీసుకుంటే మీరు స్టార్టింగ్ లో తక్కువ అనిపించవచ్చు, కానీ మీరు ఎక్కువ రోజులు రిపేర్ లో డ్రోన్ ఉంటే పని చేయకపోతే మీరు ఎంత నష్టపోతే అది కూడా చూసుకోవాలి కదా. సో మీరు కొంటే మంచి డ్రోన్ కొనుక్కోండి, రిపేర్లు తక్కువ ఉన్న డ్రోన్ కొనుక్కోండి, బాగా పనిచేసే డ్రోన్ కొనుక్కోండి. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ లో ఆదాయం ఎక్కువ ఉంటుంది. మన గోల్ ఎంత తక్కువ కొంటున్నాం అనేది కాదు, మన గోల్ ఏముండాలి, ఎంత ఎక్కువ సంపాదించొచ్చని ఉండాలి. సో మీ ఫోకస్ మనం ఎక్కువ ప్రాఫిట్, ఎక్కువ సేల్స్ మీద ఉండాలి, కానీ తక్కువ చీప్ మీద ఉండకూడదు అనమాట. అది మా రికమెండేషన్ యువతకి. ధన్యవాదాలండి. సమయాన్ని కేటాయించి మాకు